రాష్ట్రంలో నేటి నుంచి 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్న పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పేపర్ లీకేజీని సులభంగా గుర్తించేందుకు వీలుగా విద్యాశాఖ ప్రశ్నాపత్రాలపై క్యూఆర్ కోడ్ ముద్రించింది. విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యమైన పరీక్ష రాసేందుకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 10వ తరగతి వార్షిక పరీక్షలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్న పరీక్షలకు 5,09,403 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. అందులో 2,58,895 మంది అబ్బాయిలు, 2,50,508 మంది అమ్మాయిలు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,650 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్న విద్యాశాఖ ఒక్కో కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్ డీఓలను నియమించింది. ఇప్పటికే పాఠశాలల ద్వారా విద్యార్థులకు హాల్ టికెట్లను జారీ చేశారు. 10 పరీక్షల్ని అత్యంత పారదర్శకంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకనుగుణంగా 10వ తరగతి ప్రశ్నాపత్రంపై క్యూఆర్ కోడ్ ముద్రించినట్లు తెలిపింది. ఎక్కడైనా ప్రశ్నాపత్రం లీక్ అయితే వెంటనే గుర్తించేందుకు ఆ నెంబర్ ఉపయోగపడుతుందని పేర్కొంది. పరీక్షలకు సంబంధించిన ఏవైనా సమస్యలు వస్తే పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు వివరించింది. పరీక్షలు ఉదయం 9:30 ప్రారంభమవుతాయని, ఈసారి 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. విద్యార్థులు వీలైనంత తొందరగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల విభాగం పలు సూచనలు చేసింది. ఓఎంఆర్ పత్రంపై ముద్రించిన వ్యక్తిగత వివరాల్ని పూర్తిగా పరిశీలించి తప్పులుంటే ఇన్విజిలేటర్కు తెలియజేయాలని కోరింది. ఓఎంఆర్ పత్రంపై ఉన్న గడిలో ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ తప్పనిసరిగా రాయాలని, ప్రశ్నాపత్రం ఇవ్వగానే ప్రతి పేజీపై హాల్ టికెట్ నెంబర్ వెయ్యాలని తెలిపింది. విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్స్ తీసుకురాకూడదని స్పష్టం చేసింది. పరీక్ష బుక్లెట్ విధానంలో జరుగుతుందని, అదనపు షీట్లు ఇవ్వరని వివరించింది.